భారతదేశపు తొలి ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగ వాహనం విక్రమ్-1 రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఏవియానిక్స్ ఇంజనీరింగ్ ఊరిబండి రాయుడు గుంటూరు కాపు హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానం, ఏరోస్పేస్ రంగంలో యువతకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించగా తెలగ అభ్యుదయ సంఘం సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఇండియా తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1లో క్రియాశీలకంగా కీలక భాగస్వామిగా ఉన్న ఇంజనీర్ ఊరిబండి రాయుడు అయితే గుంటూరులోని తెలగ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కాపు తెలగ హాస్టల్ను సందర్శించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి అక్కడ తెలగ హాస్టల్లో ఉన్న విద్యార్థులతో అయితే కొద్దిసేపు ఆయన మమేకమయ్యారు. అదేవిధంగా అంతరిక్ష యానానికి సంబంధించి అక్కడ పరిజ్ఞానానికి సంబంధించి అయితే విద్యార్థులతో చిట్ చాట్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు అయితే వారితో పంచుకున్న సందర్భం కూడా ఒక విశేషంగానే చెప్తున్నారు. ప్రత్యేకించి గుంటూరులోని కాపు హాస్టల్కు రావడం, విద్యార్థులతో మమేకం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్న ఊరిబండి రాయుడు మరోవైపు భారతదేశ తొలి ప్రైవేట్ ఉపగ్రహ వాహనం విక్రమ్-1కు సంబంధించి కూడా విశేషాలను అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా లిక్విడ్ ప్రొపెల్లెట్ ఇంజన్, అదేవిధంగా ఏరియానిక్ వ్యవస్థల రూపకల్పనలో ఊరిబండి రాయుడు అయితే ఒక కీ రోల్ అయితే ప్లే చేశారనే చెప్పవచ్చు. ఫలితంగా రాయుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలోనే ఆ ఫీల్డ్లో కూడా ఒక స్టార్ డమ్ను కూడా సంపాదించుకున్న క్రమాన్ని విద్యార్థులైతే ఈ సందర్భంగా ఆస్వాదించడం అయితే జరిగింది. ప్రత్యేకించి యువ ఏవియానిక్ ఇంజనీర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఊరిబండి రాయుడు ఈ సందర్భంగా ఒక లెక్చర్ మాత్రం స్టూడెంట్స్ను ఉద్దేశించి అయితే ఇవ్వడం జరిగింది. అంతరిక్ష పరిజ్ఞానం, ఏరోస్పేస్ తాజా సాంకేతిక మార్పులు అనే అంశంపై కూడా ఆయన విద్యార్థులకు తన అనుభవాన్ని కానీ తాజా అప్డేట్స్ సంబంధించి అయితే సోదాహరణంగా వివరించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ తాజా సాంకేతిక మార్పుల నేపథ్యంలో ఇప్పుడు టెక్నాలజీ అందరికీ అందుబాటులో వస్తున్న క్రమంలోనే ఆ దిశగానే విద్యార్థులు తమ దృష్టిని సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాయుడైతే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇస్రో పోయం ద్వారా, అదేవిధంగా ఇన్ స్పేస్ ద్వారా అమలవుతున్న స్కీమ్లకు సంబంధించి కూడా వివిధ పథకాల విషయమై కూడా ఆయన విద్యార్థులకు విడమర్చి చెప్పడం జరిగింది, అవగాహన కల్పించడం జరిగింది. ఉపగ్రహాలు, రాకెట్ల రూపకల్పనలో భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా ఊరిబండి రాయుడు అయితే విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ఇందులో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఈ రంగం పట్ల కూడా ఉపాధి గ్యారంటీగా లభిస్తుంది అనడంలో సందేహం లేదని, మరోవైపు ఒక పటిష్టమైన జాతి నిర్మాణంలో కూడా ప్రతి ఒక్కరూ ఈ రంగంపై, అంతరిక్ష రంగంపై మొగ్గు చూపి కృతకృత్యులు కావాలని కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం అయితే జరిగింది. అంతేకాకుండా దేశ నిర్మాణంలోనే కాకుండా దేశ రక్షణ విషయంలో కూడా విదేశాలకు ధీటుగా అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారతదేశం అందిపుచ్చుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ వ్యవస్థ మరింతగా పటిష్టవంతంగా రూపుదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇచ్చే ప్రోత్సాహాల ఫలితంగానే ఈ రంగంపై కూడా రంగానికి పెద్దపీట వేయడమే కాకుండా ఈ రంగం పట్ల ఆసక్తి కనపరుస్తున్న యూత్ కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ అనివార్యమని కూడా ఈ సందర్భంగానైతే ఊరిబండి రాయుడు అయితే పేర్కొనడం జరిగింది. ఇందులో అంతరిక్ష రంగంలో కావచ్చు, ఇటు ఆధునిక టెక్నాలజీ కావచ్చు, ఏరియానిక్ వ్యవస్థకు సంబంధించి కూడా ఇది లోతైన సబ్జెక్ట్ అయినందువల్ల ఈ సబ్జెక్టును ఎంపిక చేసుకోవడం కాకుండా ఇంజనీరింగ్లో కూడా
దీనిపై ఒక అవగాహన కల్పించుకొని పూర్తి నాలెడ్జ్తోనే ఏరియానిక్ ఇంజనీర్గా తీర్చిదిద్దుకునే క్రమంలోనే ఆలోచించి స్టెప్ వేయాలని కూడా ఈ సందర్భంగా ఊర్బెండ్ రాయుడు కోరడం అయితే జరిగింది. దీంతో ఊర్బెండ్ రాయుడు ఇచ్చిన క్లాస్తో విద్యార్థులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిజ్ఞానంపై, ఆధునిక టెక్నాలజీపై కూడా తమకు ఎంతో అవగాహన కలిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తెలగకాపు హాస్టల్ నిర్వాహకులు బల్శెట్టి విజయ్ కుమార్ కూడా ఊర్బెండ్ రాయుడును అభినందించడం జరిగింది. తమ హాస్టల్కు రావడం పట్ల ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తన అమూల్యమైన సమయాన్ని ఊర్బెండ్ రాయుడు వెచ్చించి తెలగకాపు హాస్టల్కు రావడమే కాకుండా విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడం అనేది ఒక మరపు లేని సంఘటన అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఊర్బెండ్ రాయుడు స్ఫూర్తితో తెలగకాపు హాస్టల్లోని విద్యార్థులు కూడా అదే పంతాలో పయనించి ఉజ్వలమైన భవిష్యత్తును సాధించాలని, అదేవిధంగా దేశ రక్షణలో కూడా కీలకమైన భాగస్వాములుగా మారాలని సందర్భంగా ఊర్బెండ్ రాయుడుతో పాటు బల్శెట్టి విజయ్ కుమార్ కూడా ఆకాంక్షించడం జరిగింది. కంపెనీ వదిలేసి వితిన్ 3-4 months బెంగళూరులో స్టార్టప్లో వర్క్ చేశాను. దాని పేరు స్పేస్ ఫీల్డ్స్ అనేది ఒక డిఫెన్స్ ప్రొక్లెంట్ కంపెనీ. సో దానిలో మీకు ఏరోస్పేస్ ఏవియేషన్ వర్క్ చేశాను. సో అక్కడ నా రోల్ ఏంటంటే అక్కడ తయారు చేసే బాంబ్స్ కానీ, అక్కడ తయారు చేసే రాకెట్ ప్రొక్లెంట్ కానీ టెస్ట్ చేయాలి. ఆ బుల్లెట్ ఇవి ఒక స్పెసిఫికేషన్ ఇస్తుంది, ఇంత స్పీడ్గా వెళ్ళాలి లేదా ఎంత ప్రెషర్ ఉండాలి. దాంట్లో ఆ స్పెసిఫికేషన్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా నేను సెన్సర్ పెట్టి చెక్ చేయాలి. బేసికలీ అది నాకు దాంతోపాటు ఇంకా ఏదైనా అవసరమైతే ఎలక్ట్రానిక్ డివైస్ టెస్టింగ్కి సంబంధించి అండ్ తయారు చేయాల్సి ఉంటే ఎలక్ట్రానిక్ డివైస్ నేను తయారు చేస్తూ ఉండేవాడిని. సో అలా 1.5 years నేను కంపెనీలో పనిచేశాను. ఆ 1.5 years చదివితే నేను చెప్పిన దానికి పర్ఫెక్ట్గా ఫోటోస్ అన్ని మేనేజ్ చేసుకున్నాను. ఇంకా ఐడియా వస్తుంది. కమింగ్ బ్యాక్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకు ఒక రాకెట్ మీద వర్క్ చేయాలనేది నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్నమాట. ఆ డ్రీమ్ ఎలా అచీవ్ అవ్వాలి అనే దాంట్లో ఒక కరెక్ట్ పాత్ ఉండేది కాదు. బికాస్ ఇస్రో చిన్నప్పటి నుంచి చెప్పి రాకెట్ వర్క్ చేయాలంటే ఇస్రో దానికి వేరే ఆప్షన్ లేదు. బట్ థ్యాంక్స్ టు ప్రైవేటైజేషన్ చాలా ప్రైవేట్ కంపెనీస్ వస్తున్నాయి. నేవీ, డిఫెన్స్ కానివ్వండి, ఏరోస్పేస్ కానివ్వండి. సో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి మనం కూడా. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాసి దాని టాప్ అయ్యి అందులో లైక్ జనరల్లో